యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనంలో ఆ పట్టణమును అందరి సమస్తమును కాల్చివేసిరి అని బైబిల్లో రాయబడి ఉంది. యెరికోలో ఉన్న సమస్తము కాల్చివేయబడినప్పటికీ కూడా, సమస్తము నాశనము చేయబడినప్పటికీ కూడా ఒక 4 మాత్రం నశింపకుండా ఉన్నాయి. అందులో 3వదిగా ఇత్తడి అనే ఒక వస్తువును మనం చూస్తున్నాం. పిల్లరా, యెరికోలో అన్ని నశింపని 4గింటిలో 3వది వస్తువు ఎవరండి అంటే ఇత్తడి. సంగమా, యెరికోలో నశింపకుండా ఎందుకు ప్రత్యేకించబడింది? యెరికోలో నశించబడకుండా యెహోవా మందిరపు ధనాగారములో పెట్టబడినట్లుగా ఈ లోకములో నశించిపోయేటువంటి లోకములో మనము నశించిపోకుండా పరలోక రాజ్యం అనే యెహోవా మందిరపు ధనాగారములో మనము పెట్టబడిన వారముగా మనందరం ఉండాలి. అలాగే ఉండాలంటే ఇత్తడిలో ఉన్న ఒక 2 లక్షణాలు కనుక మనం గమనించినట్లయితే అది మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో దీవెనకరంగా ఉండగలుగుతుంది. అందులో మొదటిగా బైబిల్లో ఇత్తడి తప్పించబడేంత మంచి లక్షణం ఏముంది? యెరికోలో నశించిపోవలసిన వాటితో నశించిపోకుండా ప్రత్యేకంగా యెహోవా మందిరపు ధనాగారంలో పెట్టబడేంత గొప్ప లక్షణం ఇత్తడిలో ఏముంది అని కనుక ఆలోచన చేస్తే, బైబిల్లో ప్రత్యక్ష గుడారంలో కట్టబడినటువంటి బలిపీఠము ఇత్తడి చేత చేయబడింది. సంగమా, బలిపీఠము ఇత్తడి చేత చేయబడింది. అంటే అర్థం చెప్పనా, మనము ఈ లోకంలో నశించిపోతున్న యెరికోలో నశించబడకుండా పరలోక రాజ్యం అనే దేవుని ధనాగారంలో మనం పెట్టబడాలంటే, యెహోవా మందిరపు ధనాగారంలో మనం పెట్టబడాలంటే, మనము ఆ బలిపీఠము వలె అగ్ని చేత నిత్యము మండుతూ ఉన్నట్లుగా, ఆ బలిపీఠము దేవునికి నివాస యోగ్యమైనది ఉన్నట్లుగా, ఆ బలిపీఠం వల్ల మన దేవునికి నిత్యము నివాస యోగ్య నిత్యస్థానముగా మన అందరం ఉండాలి. బలిపీఠమును పోలిన జీవితాన్ని మన అందరము జీవించే వారంగా ఉండాలి.